హరిశ్చంద్రునిపై నీకే అభిమానము, నీ అభిమానపు మాటల మాయుధుల పలుకునకు నీకు రవంతయ్యను సిగ్గులేనా? అవును, నీకేల సిగ్గు? నిరంతరము బ్రహ్మనాపాదించుకుని లోకమ్మన భూషణమని పేరు వెలుగొందుకు పౌరోహితులతో రమణం దుద్దుతూ వారి జాతకరకములను కట్టి పొట్ట కూటికే వెట్టి చాకరీ చేయించు భూమి దానములుగా వారిచే మాన్యములుగా మీ విప్పు యొక్క సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువ భావించి ఒక సామాన్య మానవుని సత్య సంధువుని నిండు సభయందు నొక్కి మక్కాడించినదిగా. ఓరి దేవేంద్ర, నీ సత్యమృత ప్రసంగమున ఉత్తరముగా వశిష్ఠుడు హరిశ్చంద్రుని సత్య సంధతనే పరీక్షిస్తున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మాయదుని నిలచి సత్యము వేయుటకు సిద్ధపడిన వశిష్ఠుని ఓడింపగా నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహములకు ఆనందించిదిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థం ప్రలాపి మేమందరం నిన్నక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున ఉంచినందులో పొగరుచే గండ కావరమును గుండు వచ్చి పిల్లనిక్కరించి కన్నమున మమ్మే అధిక్షేపించుతుంటుగా. నీ పరువేపాటిదో మేమెరుగునది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచలు నక్కి కుక్కుటత్వని గావించి సాత్వియ వాహనులు చేపట్ట పేరాశకున్న చెట్ట చివరగా ముని పొంగ ఉండకు గౌతమునిచి దేహమంతయు కన్నులమయమకు శాపగ్రస్తులమైన నీవా మాకు నీతి వాక్యముల నరమున పోగు పోగు. నీకు అధికారము శాశ్వతమైన తలంచినవి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠములకు అర్హుడము కావు అని మా మరంపులతోచినదో నాడే నీ మూట ముల్లే చంకర పెట్టుకుని అలో లక్షణ సమానమే. ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునకు పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుడు వంకింద్రుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగదానిని నిర్వహింపవలే. లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిస్తున్ననియు నా కోపాంధకారముల కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్ప తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకరజాలన తరంతో గాని నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థన పరిరుంగుదుడు. నా తలంపులన్నీ లోకహితములే. అవుననే జగదేక పూజ్యురాలవు గాయత్రీదేవి విశ్వరథుడమైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది.